విచిత్రమైనటువంటి పరిస్థితులు సృష్టిస్తున్నాడు ట్రంప్. ఇప్పుడు సొంత మిత్ర దేశాలకే ఎత్తుపెట్టేస్తున్నాడు. ఏంటయ్యా అంటే నాటో దేశాలైనా, యూరప్ దేశాలైనా అంట ఆ ఆయిల్ వచ్చి అమెరికా దగ్గర కొనుక్కోవాలట. ఈయన $117, $120, 125కి ఇచ్చినా సరే. అలా కాకపోతే మీరందరూ ఎందుకని హార్ముజ్ జలసంధి దగ్గరికి రావట్లేదు, హార్ముజ్ జలసంధి దగ్గరికి వెళ్ళి తీసుకోండి మీకు దమ్ముంటాయని చెప్తున్నాడు. అంటే ఇరాన్ని రెచ్చగొట్టి ఇరాన్ని రోడ్డు మీదకి లాగి అక్కడ ఆయిల్‌ని కొనుక్కోనీయకుండా చేసి, తద్వారా తన ఆయిల్ అమ్ముకోవడానికి నాటకం ఆడుతున్నాడు అన్నటువంటి విషయం ఇప్పుడు అర్థమవుతుంది. ఇరాన్ మీద యుద్ధంలో తమతో కలిసి రావడం లేదని నాటో భాగస్వామ్య దేశాల మీద అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురుగా ఉన్నారు. మీకు కావాల్సిన చమురు మీరే సమకూర్చుకోండి అంటూ సోషల్ మీడియా పోస్టులో వాటి మీద ఆక్రోశం వెళ్ళగక్కారు. మీకోసం మీరు ఎలా పోరాడాలో నేర్చుకోండి. అమెరికా మీకు ఏమాత్రం సాయం చేయబోదు. మీరు మాకు సాయానికి రాలేదు కదా. చమురు కావాలంటే మీకు రెండే మార్గాలు ఉన్నాయి. మా దగ్గర పుష్కరంగా ఉన్న నిల్వల నుంచి కొనుక్కోవడం, లేదంటే సాహసం చేసి హార్ముజ్ వద్ద ఇరుక్కున్న మీ చమురు నౌకలు విడిపించుకోవడం అంటూ బ్రిటన్, ఫ్రాన్స్ తదితర దేశాలకు సలహా ఇచ్చాడు. ముఖ్యంగా అమెరికా యుద్ధ విమానాలు తన గగనతలం గుండా వెళ్లేందుకు ఫ్రాన్స్ అనుమతించకపోలేదంటూ మండిపడ్డాడు. దీన్ని ఖచ్చితంగా గుర్తుంచుకుంటానని చెప్పుకొచ్చాడు.